ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్రలో సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సీఎంపై జరిగిన దాడి ఘటనను ఖండించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎంపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. జగన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులైన అధికారులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్పై దాడి, ఆయన ఎడమ కంటిపై గాయం బాధాకరం, దురదృష్టకరమని ఆయన సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలియజేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నామన్నారు. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందేనన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. ఏపీలో $1 ట్రిలియన్ ఎకనామీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో $1 ట్రిలియన్ ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పరిశ్రమలతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని సర్వనాశనం చేశారని లోకేష్ విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. ఒక్క విద్యా సంస్థనైనా తీసుకొచ్చారా అని లోకేష్ ప్రశ్నించారు. గంజాయికి ఏపీ అడ్డగా మారిందని, ఇతర రాష్ట్రాలకి సైతం ఏపీ గంజాయిని తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇంటి చెత్త పన్ను సామాన్య ప్రజలకు భారంగా మారాయని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన సొంత చెల్లెలనే గౌరవించలేని వ్యక్తి అని, అలాంటి వారి పాలనలో మహిళలకు ఎలాంటి భద్రత లభిస్తోందో అర్థమవుతుందన్నారు. ఒక సమయంలో మంత్రి రోజా తనకు గాజులు, చీర పంపిస్తానన్నారని, కొడాలి నాని తన తల్లిని అవమానపరిచారని, జగన్ పాలనలో వారి మంత్రులు మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దీనిని మార్చాలంటే విద్యా విధానంలో మార్పులు రావాలని లోకేష్ చెప్పారు. మహిళలపై గౌరవం పెరిగేలా కేజీ నుంచి పాఠ్యాంశాలలో సమూల మార్పులు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి 1-2వ వార్డులలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. 2014లో ఎన్డీఏతో కలిసి పనిచేశామని, ఆ సమయంలో ముస్లింలకు అండగా ఉన్నామని, ఈసారి అంతకంటే ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇంటి చెత్త పన్నులు తగ్గిస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పోరాడతా, అటు పవన్తో పోరాడతా మంగళగిరికి నిధులు తీసుకొచ్చి భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటా. 2014లో తండ్రి శవం వాడుకున్నాడు. 2019 వచ్చి సొంత బాబాయిని లేపేసి బాబాయ్ శవాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు ఏకంగా వృద్ధులు మొన్న చనిపోతే వాళ్ళ సవాలు వాడుకుంటున్నారు. అమ్మా, ఆయనకి తెలుసు 1వ తారీఖు నాడు పెన్షన్లు ఇవ్వాలని, కానీ కావాలని కేవలం 10% మందికి సరిపోయే పెన్షన్ ఆనాడు సచివాలయ అకౌంట్లో వేశాడు. దానివల్ల 32 మంది ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితి చూసాం. కావాలని వైకాపా నాయకులు వాలంటీర్లు వాడి ఎలక్షన్ ప్రచారం చేయించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ప్రభుత్వ బాధ్యతల నుంచి ఈ 2 నెలలు దూరంగా ఉండాలని వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు. అందుకే వృద్ధులకు తెలుస్తున్నా, తల్లి 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విజయవాడలో బస్ యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఒక పథకం ప్రకారం చంద్రబాబు జగన్పై దాడి చేయించారని ఎంపీ నాని ఆరోపించారు. ఒక పథకం ప్రకారమే జగన్ సొంతంగా దాడి చేయించుకున్నారని సోషల్ మీడియాలో నారా లోకేష్ ట్రోలింగ్ చేస్తున్నారని, దీని ద్వారా ఆయన నైజం బయటపడిందని నాని విమర్శించారు.
ఏం చేసినా జగన్ స్పీడ్ను ఆపలేరన్నారు. రాయితో దాడి చేసిన వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ముఖ్యమంత్రిపై రాయితో దాడి వ్యవహారాన్ని చాలా సీరియస్గా పరిగణించాలని, దీనిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ భారీగా పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఆయనకి ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. ఇవాళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం అట్లాగే ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటైపోయింది లోకేష్ అనే వ్యక్తికి. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆయన ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరో కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓర్వలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి. జగన్పై దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నా గెలుస్తామనే నమ్మకం లేక చంద్రబాబు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బస్ యాత్రను చూసి ఓరవలేకపోతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడులతో జగన్ను భయపెట్టాలనుకుంటే అది అమాయకత్వమే అవుతుందని అన్నారు. ఇకనైనా ఈ తరహా పాతకాలం రాజకీయాలను చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. గతంలోనూ విజయవాడలో రంగా హత్యకు కారకులయ్యారని కీలక ఆరోపణలు చేశారు. తాము కూడా దాడులకు పాల్పడితే చంద్రబాబు ఆయన టీం రోడ్డు మీద తిరుగుతారా అని ప్రశ్నించారు. బస్ యాత్ర సిద్ధం సభలు కొనసాగుతాయని అన్నారు. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకి కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవ్వింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్గా రేపు రానటువంటి కాలంలో, రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి, ఈ ఘటన అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి స్పష్టం చేశారు. జగన్ హయాంలో అమరావతి అభివృద్ధి జరగకపోగా మరో 20 ఏళ్లు ఏపీ వెనక్కి వెళ్ళిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని టూరిజం హబ్గా మారుస్తామని ఎంపీ అభ్యర్థి చిన్ని అన్నారు. అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఆత్మీయ సమావేశంలో సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
జగన్ హయాంలో అమరావతి అభివృద్ధి జరగకపోగా మరో 20 ఏళ్లు ఏపీ వెనక్కి వెళ్లిందన్నారు. ఎంతో అభివృద్ధి చెందే అవకాశమున్న కృష్ణానదీ పరివాహక ప్రాంతాన్ని వైసీపీ పాలకులు నిరుపయోగంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అమరావతిని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని, ఆక్వాడెవల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అమరావతి ప్రజలకి గోకరాజు గంగరాజు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారికి తమ సహకారం ఉంటుందని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అమరావతిని టూరిజం హబ్గా మారుస్తామని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. జగన్ పాలనలో అమరావతిని అణిచివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 30 రోజుల్లో ప్రజాప్రభుత్వం వస్తుందని, స్వర్ణ యుగాన్ని తిరిగి తీసుకొస్తామని ప్రజలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళకి పశ్చిమ నియోజకవర్గ ప్రాముఖ్యత ఏమిటి, నేను కేశినేని చిన్ని గారు కమలం సైకిల్ ఓటుకి వేస్తే వాళ్ళకు వచ్చే మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది అది యంగెస్ట్ పార్టీ, అది అంటే ఎక్కువ మంది యూత్ ఉంటారు. వాళ్ళందరితో కూడా కలిపి సపోర్ట్ తీసుకొని సహకరించి పశ్చిమ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఏ విధంగా తీసుకెళ్లాలో చెప్పడం జరుగుతూ వాళ్ళ సహకారం వాళ్ళ ఓటర్ మహాశయులందరికీ చెప్పి వాళ్ళు కూడా ఓట్లు మాకు వేయించవలసిందిగా కోరారు. వాళ్ళ ఆత్మీయ సమావేశం రావడం, ఈ ఆత్మీయంగా అందరినీ కలవటం, వారి సమస్యలను కూడా శ్రీనాథ్ చౌదరి గారు వివరించడం జరిగింది. వారందరూ నాకు ఎప్పటి నుంచో ఆత్మీయులు. మీరందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీరు ఎట్లాగో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులకి ఓటైపోతున్నారు. మీరు వాలంటీర్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం తిరిగి తెలుగుదేశంకి ఎంత మెజార్టీ రాబోతుందో అంతకన్నా ఎక్కువ మెజార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెచ్చుకోవాలి. తప్పకుండా ఇద్దరు అభ్యర్థుల్ని మనం గెలిపించుకోవాలి. ఎట్లాగో మేము మంచి మెజారిటీతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నాం. గత 7 రోజుల నుంచి చూస్తుంటే పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మేము వెళ్తుంటే ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆత్మీయంగా అందరూ పిలుస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామా, మోడీ గారిని ప్రధానమంత్రిగా చూసుకుందామా, ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడే ఏర్పడబోతుందని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఆ శుభదినం త్వరలో రాబోతుంది. కాబట్టి మా నాయకులకి, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, 28 రోజులు ప్రజల చెంతనే ఉండి కష్టపడండి, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నగరంలో ముఖ్యమంత్రి జగన్పై జరిగిన రాళ్ల దాడి బాధాకరమని, టీడీపీ నేతల సిగ్గుమాలిన చర్యల్లో భాగమే రాయిదాడి అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. జగన్కు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకే జగన్పై దాడి చేశారన్నారు. ఎన్నికలకు జగన్ని దూరంగా ఉంచే ప్రయత్నంగా టీడీపీ నేతలు కుట్ర పన్నారని, చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ముఖ్యమంత్రిపై దాడి జరిగిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి చేయడం చేతగాక టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని 2వ డివిజన్ బెత్లెహం నగర్లో కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్పై దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎంపై జరిగిన దాడితో టీడీపీ నేతల అక్కసు బయటపడిందన్నారు. గత ఎన్నికలలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని, రానున్న ఎన్నికల్లో ఇంటికే పరిమితం అయిపోతారన్నారు. చంద్రబాబు, లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని, మానసికంగా దృఢంగా ఉన్న జగన్ను భౌతికంగా దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ ధైర్యం రాష్ట్ర ప్రజలు పైన ఉన్న దేవుడు మాత్రమేనన్నారు. సీఎం జగన్పై దాడి ఘటనలో పూర్తి స్థాయి విచారణ కోరుతున్నామని, వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్న ఆదరణతో లోకేష్కు మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. లోకేష్కు మోకాల్లో ఉన్న బుర్ర పనిచేయడం మానేసిందని దుయ్యబట్టారు. దాడి చేసిన వారిని, దానికి ప్రణాళిక చేసిన వారిపై ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక, ఓరవలేక, ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పని సంకలు గుద్దుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం. ఈరోజు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మా అందరికి గారు ఎంతో బాధ అనిపించింది. నిన్న వెనకమాలే ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా సిగ్గుమాలిన చర్యలు చేయొచ్చు. మీకు ఎందుకింత కోపం? మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కార్యక్రమాలు చేయండి. ఆయనలాగా సంక్షేమ పథకాలు చేయండి. ఈరోజు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు విజయవాడ నగరంలో ప్రజాస్పందన నిన్న మీరు అందరూ గారు చూసే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా అడుగడుగునా గారా ఈరోజు ప్రజానికం స్వచ్ఛందంగా బయటికి వచ్చి మా నమ్మకం నువ్వే జగన్, మా మద్దతు నీకే జగన్, మీరే మళ్ళీ మా ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరు గారు కోరుకుంటే ఈరోజు దాన్ని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చి ఏదో ఒక రకంగా ఆయన ఎన్నికలకు దూరంగా పెట్టాలని చెప్పని నీచపు చర్య తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో ఇదంతా గల. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దాడి జరిగిన 10 నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేశారని, 10 నిమిషాల్లోనే పోస్టర్లు, బ్యానర్లు ఎలా రెడీ అయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి డ్రామాలు అవసరమా అని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉండే అంబులెన్స్ ఏమైంది? సీఎం సభల్లోకి ఇతర మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్పై దాడి జరిగినట్టు వీడియో ఎడిట్ చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. దాడి జరిగిన 10 నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేశారని, 10 నిమిషాల్లోనే పోస్టర్లు, బ్యానర్లు ఎలా రెడీ అయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి డ్రామాలు అవసరమా అని అన్నారు. జగన్ అద్భుతంగా నటిస్తారని, ప్రతిసారి నటనను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. అనేక సంఘటనలు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అకారణంగా తెలుగుదేశం పార్టీ పైన నిందలు మోపుతున్నారు. ఈ రోజున నిన్న జరిగినటువంటి సంఘటన ఒకసారి గనక మనం పరిశీలించినట్లయితే ఎన్నో రకాలైనటువంటి అనుమానాలకి తావిస్తా ఉంది. మనం గతంలో కూడా చూసాం. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా నడిచినటువంటి కోడికత్తి డ్రామాని చూసాం. మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజున కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఏ రకమైనటువంటి అద్భుతమైనటువంటి డ్రామాకి తెరలేపారు. కోడికత్తి సీను 5 సంవత్సరాల పాటు జైలులో మగ్గి నిన్నగాక మొన్న బెయిల్పై విడుదలయ్యాడు. ఆ రోజున కూడా ముఖ్యమంత్రి గారు భుజానికి చిన్న గాయం అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ ఆసుపత్రికి వెళ్లకుండా హుటాహుటీన విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి అక్కడ కూడా ఏదో కుట్లేయించుకున్నటువంటి ఒక నాటకానికి తెరలేపి ఆ రోజున 2019 ఎన్నికల్లో ఒక రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ రోజున కోడికత్తి డ్రామా ఆడారు. 5 సంవత్సరాలు ఈ రోజున డ్రామా అని ఆ ప్రపంచం మొత్తం ఎందుకంటా ఉందంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఏదైనా ఒక కుట్రపూరితంగా దాడి జరిగి నిజంగా ఆయన ప్రాణానికి హాని తలపెట్టేటటువంటి దాడి జరుగుంటే 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకని ఆ విచారణని ముందుకు కొనసాగనివ్వలేదండి? జననేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మేమంతా సిద్ధం బస్ యాత్రలో జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య తెలిపారు. కనకదుర్గ వార్డు నుంచి సింగనగర్ వరకు అశేష జనవాహిని ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారని, అడుగడుగున నీరాజనాలు పలికారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓరవలేక చంద్రబాబు, లోకేష్లు కుట్ర పన్ని ముఖ్యమంత్రిపై దాడి చేయించారని ఆరోపించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, డివిజన్ నాయకులు పర్వతనేని పవన్, హరీష్, నవీన్, త్రిపురనేని చంద్రశేఖర్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. సీఎంపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చింతల సాంబయ్య, త్రిపురనేని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 14 రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రను నిర్వహిస్తున్నారని తెలియజేశారు.
యాత్ర వారధి వద్ద ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించగానే వైసీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు భారీగా చేరుకుని ఘన స్వాగతం పలికారని, అడుగడుగున నీరాసనాలు పలికారని తెలియజేశారు. గతంలో ఎన్నడూ ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పేద ప్రజలకు పెన్షన్లు రాకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారని అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రతి నెల ఇంటి వద్ద పెన్షన్లు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు, లోకేష్లు కుట్ర పన్ని ముఖ్యమంత్రిపై దాడి చేయించారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. దానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక సీఎం గారి మీద వేయటం అనేది చాలా తప్పుడు పని. అలాంటి నాయకత్వం చంద్రబాబు నాయుడిది. జనాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి నాయకులు వస్తే రాళ్ళేసి ఇలాంటి పనులు తప్ప మనకు సంక్షేమ పథకాలు ఎవరు అందించారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అమ్మ ఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇలాంటి పథకాలన్నీ ఇచ్చింది చేదోళ్ళు కానీ, వాహన మిత్ర కానీ ఇవన్నీ ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ కూడా మొన్న మీ అందరికీ తెలుసు, వాలంటీర్లు అందరూ కూడా రిజైన్ చేసి చూశారు మీరు. ఒక్క నెల పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తే 40 మంది చనిపోవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటి జరగవని చెప్తున్నాం. అదే టీడీపీ ప్రభుత్వం వస్తే జన్మభూమి కమిటీలు పెట్టి అక్కడ నుంచోబెట్టి లైన్లో ఇలాంటి జనాల్ని సావగొడతారు అని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా చెప్తారు. ఎన్ని శక్తులు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన కేవలం సాధారణ కార్యకర్తలందరూ మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా నుంచుని మేమే మా నాయకుడిని కాపాడుకుంటామని చెప్పి, మా నాయకుడు మేమే అండగా ఉంటామని చెప్పి అంతమంది కూటములు కట్టొచ్చి దండయాత్రలు చేసిన మా నాయకుడికి ఏ విధమైన అపాయం లేకుండా మేమే ఒక దండు కట్టి చుట్టూతా ఉండి మా నాయకుడిని మేము రక్షించుకుంటామని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని మా సామాన్య ప్రజలకి మాకు ఆయన ద్వారా కావాల్సిన లబ్ధులు ఆయన ద్వారా పొందుతామని చెప్పి తెలియజేసుకుంటూ, అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించిన మాదిరి ఇప్పుడు పశ్చిమలో సుజనా చౌదరి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. సుజనా చెప్పే మాటలను నమ్మే అంత అమాయకులు పశ్చిమ ప్రజలు కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా మరోసారి వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ 44వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావుతో కలిసి ఆయన ప్రతి గడపకు తిరుగుతూ తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు. వైసీపీ హయాంలోనే కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అన్నారు. కొండ ప్రాంతంలో నివసించే చివరి కుటుంబం వరకు సంక్షేమ పథకాలు అందజేశామని అన్నారు. గతంలో అమరావతి పేరుతో చంద్రబాబు ఏ విధంగా గ్రాఫిక్స్ చూపించారో అదేవిధంగా పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కూడా పశ్చిమ ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరి మాటలు నమ్మే అంత అమాయకులు కారని అన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మేము ఆయన కాకపోతే ఇంకెవరికి ఇస్తాం? ఆయన రూపాయి తినున్నాం మేము. ఆయన మాకు అమ్మఒడి ఇచ్చారు, మా పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వానికి మేమందరం అండగా ఉంటామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉంటారు. ఎక్కడో స్థానికంగా ఉండే నాయకులను ఎత్తుకుంటారే కానీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి ఆ టయానికి ఏదో పగటి వేషాలు వేసేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు, మాయ హామీలు చెప్పేసి ఈ కొండ ప్రాంతానికి సింగపూర్ చేస్తానంటున్నాడు సుజనా చౌదరి గారు. ఈ కొండ ప్రాంతానికి సుజనా చౌదరి గారు చెప్పే మాటలు అవేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో సింగపూర్, జపాన్, మలేషియా అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు సుజనా చౌదరి గారు గ్రాఫిక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇక్కడ మాకు గ్రాఫిక్స్ అవసరం లేదు, సింగపూర్లో అవసరం లేదు. మేము కొండ ప్రాంతంలో జగనన్న ప్రభుత్వంలో చాలా ఆనందంగా బతుకుతున్నాం, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రాఫిక్స్ను నమ్మే స్థితిలో ఎవరు లేరు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము తోడుగా ఉంటాం, జగనన్నకే తోడుగా ఉంటాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్థానిక ప్రజలు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాను.
ఆ యొక్క దేవుడి దయ, ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో నేను భారీ మెజార్టీతో గెలుస్తాను. గెలిచి జగనన్నకి ఈ యొక్క సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియాస్ అందరూ తెలియదు. నడవలేని స్థితిలో ఉన్నటువంటి కొన్ని దారులు ఉంటే ఆ అన్నింటికి మెట్లు వేయించడం కానీ, ఇవాళ ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర కూడా సీసీ రోడ్లు కానీ, మొవ్వలవారి వీధి, గంజాలమంద వీధి, భారత గ్యాస్ కంపెనీ రోడ్లో అనేకమైనటువంటి సీసీ రోడ్లు వేసుకొని ఇవాళ 44వ డివిజన్లో అత్యధికంగా అభివృద్ధి చేసుకుంటూ సరివేగంగా ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధికే పట్టం కడతారు. రేపు రానున్న కాలంలో ఆసిఫ్ గారికి అలాగే కేసీఆర్ నాని గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తుంటే చాలా సంతోషకరంగా ఉంది. సీఎం జగన్పై నిన్న జరిగిన దాడిని వైసీపీ నేత పోతిన మహేష్ ఖండించారు. జగన్పై దాడిలో కూటమి నేతల కుట్ర ఉందని ఆరోపించారు. ఈ కుట్రలో బలమైన నాయకులు ఉన్నారని అనుమానం కలుగుతుందని, ఇందులో పెద్దల హస్తం పాటు చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ ఘటనతో జగన్కు ప్రాణహాని ఉందనిపిస్తుందన్నారు. సీఎం జగన్కు వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓరవలకే కుట్ర పన్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ వేగవంతం చేసి దాడి చేసిన వారిపైన కుట్రలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అందరూ కూడా మీటింగ్ పెట్టినా కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో, రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి, భద్రత పెంచాలి. విజయవాడ నగరంలో అందరం కూడా చూశాం. పెద్ద ఎత్తున మహిళలు, యువత, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు బారులు తీరి కిలోమీటర్లు నుంచున్నారు. వారికి స్వాగతం పలికారు. మొత్తం కూడా దారి పొడవునా కూడా నీరాజనం పలికి, హారతలు ఇచ్చి, దండలు వేసి, బిల్డింగుల మీద నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం చూపించారు. ఇవన్నీ చూసి తట్టుకోలేకే కావాలనే కుట్ర పన్నారు, కావాలనే దాడి చేశారు. మరి నిన్న జరిగినటువంటి బస్సు యాత్రలో నేను కూడా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనం, వివక్షతపై అలుపెరగని పోరు చేసిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని యంగ్ ఇండియన్ సభ్యులు కొనియాడారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఆర్పీహెచ్ కాలనీ వద్ద యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఆర్పీహెచ్ కాలనీ వద్ద యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పిల్ల అనిత, మాజీ సర్పంచ్ పిల్ల రామారావు, ఎంపీపీ స్కూల్ హెచ్ఎం బొడ్డు స్వర్ణలత, ఉపాధ్యాయుడు సుందర్రావు విచ్చేసి యంగ్ ఇండియన్స్ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అందరికీ స్వీట్స్ పంచి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న 5 సంవత్సరాల మా కల సాకారమైందన్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశంలోని దళిత సమాజానికి ఈరోజు ముఖ్యమైన రోజు అన్నారు. ప్రముఖ భారతీయ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా అంటరానితనం, కుల నిర్మూలన కోసం బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. తరాల వారికైనా మన కోసం, మన పిల్లల కోసం, మన మనవాళ్ళ కోసం, తరతరాలకు ఉపయోగపడే విధంగా అన్యుల కోసం, అలాగే పేద ప్రజల కోసం అనేకమైన చట్టాలు రూపొందించి ప్రపంచ మేధావుల్లోనే ఒకళ్ళుగా నిలబడి ఈరోజు ఇంతమంది దేశంలోనే అత్యధికంగా ఏదన్నా ప్రోగ్రామ్స్ అయినా జన్మదిన ఇది కానీ వర్ధంతులు కానీ జరుగుతున్నాయి అంటే నాకు తెలిసి అంబేద్కర్ గారికే జరుగుతాయి ఎక్కువ. ఎందుకంటే ఆయన చేసిన సేవలు కానీ, జనాలకు ఉపయోగపడిన తీరు కానీ, ఆయన ముందుండి నడిపించిన నాయకత్వ లక్షణాలు కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పేసి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ముందుండి ఇంకా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్గా మారి ఎంతో సేవ చేశాడు. ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగా గ్రాండ్గా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను.
ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కూడా చాలా ఘనంగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా విద్యార్థుల్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నాను. విద్యార్థుల్లో కూడా ఆయన యొక్క స్ఫూర్తిని నిలబెట్టడానికి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు స్కూల్లో కూడా నేను ఘనంగా నిర్వహిస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.